ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజీ గ్యారేజ్. ఈరోజు మనం ఒక్కసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. అదేంటో చూద్దాం రండి. ఈ ఉండిగా i10 ఇది బంపర్ కార్నర్స్ అండ్ బ్యాక్ సైడ్ బంపర్ కార్నరు డ్యామేజ్ అయ్యి దాన్ని డెంటింగ్ చేసి స్పెండర్ కూడా డెంటింగ్ చేశారు. దాన్ని మనం ఏ విధంగా పెయింట్ చేసామో మనం ఈ వీడియోలో చూద్దాం. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎంతలా డ్యామేజ్ కింద ఉన్నాయో. మనం నీట్గా మనం ఏ విధంగా కవర్ చేసామో పుట్టిలో కవర్ చేసాం. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇలా బంపర్కి కార్నర్లో ఉన్న స్క్రూలన్నీ కవర్ చేసి వెనకాల ఉన్న డెంటింగ్ తీసిన స్పెండర్ కూడా పుట్టితో కవర్ చేసాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పుట్టి పైన మొక్క పని చేసి స్మూత్గా 300 పేపర్తో రఫ్ చేసి 600 పేపర్తో సాప్ వేసి పెయింట్ కొట్టడానికి ఫుల్గా టేప్ చేసి రెడీగా ఉంచాం. ఇలా టేపింగ్ చేసిన తర్వాత స్మూత్గా ప్రైమర్ కోటింగ్ అనేది మనం స్ప్రే చేస్తాం అనమాట. ప్రైమర్ కోట్ 3 లేయర్స్ కింద మనం స్ప్రే చేస్తాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది డూ పాయింట్. మనం డూ పాయింట్ మాత్రమే రిఫర్ చేస్తాం. డూ పాయింట్ కూడా మనం కరెక్ట్గా తీసుకెళ్ళి బండి బుక్తో కలర్ మ్యాచ్ అయ్యి అన్నీ చేసిన తర్వాత అప్పుడు మనం స్ప్రే చేస్తాం. ఇప్పుడు మనం డూ పాయింట్ స్ప్రే చేస్తాం 2 or 3 లేయర్స్ కింద. ముందు కుట్టిన ప్రైమర్లో ఏమైనా చిన్న చిన్న గీతలు కానీ ఏమైనా డెంటింగ్లు కానీ ఏమైనా ఉన్నా అందులో ఇప్పుడు మొక్క పని చేసి కవర్ చేసి మనం ఫైనల్గా డూ పాయింట్ మనం స్ప్రే చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా మనం డూ పాయింట్ స్ప్రే చేసిన తర్వాత 841 క్లియర్ అనేది మనం స్ప్రే చేస్తాం. మనకు అఫ్కోర్స్ మనం చేసేది షాప్లోనే, ఎటువంటి డస్ట్ అది పడినా 2000 పేపర్తో స్మూత్గా చేసి 1 స్టెప్ ప్రైమర్ కోటింగ్ అనేది చేసి అప్పుడు మనం బండి డెలివరీ అనేది ఇస్తామన్నమాట. డస్ట్కి ఎటువంటి డస్ట్ పడకుండా మనం 1-2 సార్లు చూసుకొని మనం స్ప్రే చేస్తాం. ఫైనల్గా నామినేషన్ అనేది ఫైనల్ కోటింగ్ మనం స్ప్రే చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత డ్యామేజ్ ఉన్న బండిని కూడా మనం కొత్త దానిలా ముందున్న ఫినిషింగ్తోనే మనం తీసుకొచ్చాం. ఓకే సార్, నేను వెళ్ళొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టు మై ఛానల్.